నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై రెండవ రోజు పాసురం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பறக்கநடி பாடி நெய்யுந்தோ பாலுண்ணோ நாட்காலே நீராடி மையிட்டெழுதும் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனதும் கை காட்டி ఉయ్యుమారెణ్ణి బుగందేలోర్ ఎంబావాయ్. రెండవ పాసురంలో వ్రతంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు, చేయకూడని పనులను గోదాదేవి వివరిస్తోంది. శ్రీకృష్ణునికి అంకితం కావడమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. ఈ లోకంలో ఈ మానవ జన్మలోనే తరించాలి అని తహతహలాడే మానవులారా, మేము చేసే మా నోములోని నియమాలను వినండి. తెల్లవారుఝామునే నిద్రలేచి స్నానం చేసి ఆ క్షీరాబ్ది యందు ఆదిశేషుడిపై యోగనిద్రపోతున్న ఆ సర్వేశ్వరుడి దివ్య పాదపద్మాలను పూజించి సేవిస్తాము. మేము ఆ స్వామిని పూజించకుండా కాటుకతో మా కంటిని అలంకరించుకోము, పువ్వులను తలలో పెట్టుకోము. ముందుగా మేము చేసేది ఆ స్వామి పూజ మాత్రమే. ఆ స్వామిని కీర్తించి కానీ మేము ఏ పని చేయము. నేతితో చేసినవి కానీ పాలతో చేసినవి కానీ ముందుగా వేటిని తినము. పెద్దలు చేయవద్దు అని చెప్పిన పనులను ఎప్పుడూ చేయము. చెడ్డ మాటలు చెప్పము. సరైన విధంగా జ్ఞానం కలిగిన సాధువులకు, బిచ్చగాళ్లకు దానధర్మాలను చేస్తూ ఈ మానవ జన్మలోనే తరించే మార్గాన్ని వెతుకుతూ సంతోషంగా ఆ దారిన నడుస్తాము అంటూ ఆండాళ్ వ్రత నియమాలను వివరిస్తోంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను కూడా తెలుసుకోవాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.